లోకంలో ఏ ప్రాణికైనా పుట్టగానే దొరికే మొదటి ఆశ్రయం అమ్మ కౌగిలి. కాని ఈ బుజ్జి ప్రాణానికి ఆ అదృష్టం లేదు. పుట్టిన గంటలకే కన్నతల్లి చీత్కరించుకుంది. లోకమేంటో తెలియకముందే ఒంటరితనమంటే ఏంటో తెలిసొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ దృశ్యం వెనుక ఉన్న నిజమేంటో మీకు తెలుసా? ఒక బొమ్మను పట్టుకొని ప్రాణప్రదంగా ఎందుకేడుస్తోంది? ఇది కేవలం ఒక ఫోటో కాదు. ఇది ఒక మౌన పోరాటం. లక్షలాది మంది నెటిజన్ల కళ్ళు చెమర్చేలా చేసిన ఈ పంచ్ అసలు కథ వింటే గుండె తరుక్కుపోతుంది. కన్నతల్లి వదిలేసింది. ఉన్న గుంపు వెలివేసింది. ఎదురుగా క్రూరమైన లోకం. తనని తాను కాపాడుకోవడానికి ఆ చిన్న ప్రాణం దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఒక ప్రాణం లేని బొమ్మ. అవును, ఆ బొమ్మే దానికి అమ్మయింది. ఆ బొమ్మే దానికి ప్రపంచమైంది. అసలు జపాన్ జూలో ఏం జరిగింది? ఆ ఆరెంజ్ టెడ్డీబేర్ వెనుక ఉన్న సైన్స్ ఏంటి? మరియు ప్రస్తుతం ఆ కోతిపిల్ల బ్రతికే ఉందా? చీకటి ఎంతగా అలుముకున్నా ఎక్కడో ఒక చిన్న ఆశ వెలుగుతూనే ఉంటుంది. ఈరోజు ఈ ప్రత్యేక డాక్యుమెంటరీలో వైరలవుతున్న పంచ్ కథలోని ప్రతి అంగుళాన్ని, కన్నీళ్లను మరియు ఆ బుజ్జి ప్రాణం సాధించిన విజయాన్ని కళ్లకు కట్టినట్లు చూడబోతున్నాం. ఈ వీడియో చూశాక ప్రేమ అనే పదానికి మీరు కొత్త అర్థాన్ని వెతుక్కుంటారు. పుట్టుకతోనే మొదలైన పోరాటం, ద హార్ట్ బ్రేకింగ్ బిగినింగ్. ప్రకృతిలోని ఒక అద్భుతం, పంచ్ జననం. మన కథ ప్రారంభమయ్యేది జపాన్లోని ఒక ప్రశాంతమైన నగరం ఇచికావాలో. అక్కడ ఉన్న సిటీ జూలో 2025 జులై నెలలో ఒక నిశ్శబ్దమైన ఉదయం. అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఒక సమయం వచ్చింది. ఒక చిన్న ప్రాణం ఈ భూమిమీదకు అడుగుపెట్టింది. అదే మన పంచ్. ఒక చిన్న అరచేతిలో ఇమిడిపోయేంత పరిమాణం, మెరిసే కళ్ళు, అమాయకపు చూపులు. పంచ్ పుట్టగానే జూ సిబ్బంది ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే జంతు ప్రదర్శనశాలలో ఒక కొత్త జీవి రాక అనేది ఎప్పుడూ ఒక పండగే. కాని ఆ పండగ వాతావరణం వెనుక ఒక భయంకరమైన నిశ్శబ్దం ఉందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. ప్రకృతిలో ప్రతి జీవికి పుట్టగానే ఒక రక్షణ కవచం దొరుకుతుంది. అదే అమ్మ. ఆ తల్లి వెచ్చదనంలో ఆ గుండెచప్పుడు వింటూ పెరగడమనేది ప్రతి ప్రాణికి ఉండే ప్రాథమిక హక్కు. పంచ్ కూడా తన చిన్ని చేతులతో తన తల్లి శరీరానికి అతుక్కుపోవాలని చూసింది. తన తల్లి కౌగిలిలో లోకాన్ని మరిచిపోవాలని అనుకుంది. కాని అక్కడే విధి తన క్రూరత్వాన్ని చూపించింది. మాతృత్వపు చీకటి కోణం, ద రిజెక్షన్. సాధారణంగా జంతువులలో మాతృత్వానికి మించిన శక్తి ఏదీ ఉండదు. కాని కొన్నిసార్లు ప్రకృతిలో అత్యంత విషాదకరమైన సంఘటనలు జరుగుతాయి. పంచ్ తన తల్లిని చూడగానే ఎందుకో భయపడింది. బహుశా అది మొదటిసారి తల్లి కావడం వల్ల కలిగిన ఆందోళన కావచ్చు, లేదా మరేదైనా మానసిక స్థితి కావచ్చు. ఆ తల్లికోతి తన బిడ్డను గుర్తించడానికి నిరాకరించింది. పంచ్ తన తల్లి దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారీ ఆ తల్లి దాన్ని విధిలించి కొట్టింది. అది కేవలం తిరస్కారం మాత్రమే కాదు, అది ఒక పసిప్రాణం యొక్క నమ్మకాన్ని తుంచేయడం. ఒక బిడ్డ ఆకలితో ఏడుస్తున్నా ఆ తల్లి హృదయం కరగలేదు. పాలివ్వడం పక్కన పెడితే కనీసం ఆ పసికందును తన శరీరానికి తాకనివ్వలేదు. ఈ దృశ్యాన్ని చూస్తున్న జూ కేర్టేకర్ల మనసు ద్రవించిపోయింది. వారు మొదట అది కేవలం కొద్దిసేపు ఉంటుందని అనుకున్నారు. కాని గంటలు గడిచే కొద్దీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. పంచ్ నీరసించిపోయింది. ఆకలితో దాని అరుపులు జూ ఆవరణం అంతా ప్రతిధ్వనిస్తున్నా ఆ తల్లి మాత్రం ఒక శిలలా మారిపోయింది. ఇక్కడే మనకర్థమవుతుంది, మాతృత్వమనేదు కేవలం రక్తం ద్వారా వచ్చేది కాదు, అది మనసు నుండి కలగాలి. ఒక కఠినమైన నిర్ణయం, ద హార్డ్ డెసిషన్. పంచ్ పరిస్థితి విషమించడంతో జూ అధికారులు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తల్లి దగ్గరే ఉంచితే పంచ్ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని గ్రహించారు. చివరకు భారమైన హృదయంతో పంచ్ను తన తల్లి నుండి వేరుచేశారు. ఒక బిడ్డను తల్లి నుండి విడదీయడమనేది ప్రకృతికి విరుద్ధం. కాని ఆ ప్రాణాన్ని కాపాడడానికి అది ఒక్కటే మార్గం. పంచ్ను ఒక ప్రత్యేకమైన గ్లాస్ బాక్స్ లేదా ఇన్క్యుబేటర్లో ఉంచారు. అక్కడ దానికి కావలసిన వేడిని, ఆక్సిజన్ను కృత్రిమంగా అందించారు. జూకీపర్లు ఒక చిన్న సీసాతో పాలు పడుతుంటే ఆ పసికోతి పాలు తాగుతున్నా దాని కళ్ళు మాత్రం ఎవరినో వెతుకుతున్నాయి. ఆ గ్లాస్ బాక్స్ బయటనుంచి చూస్తున్నవారికి
పంచ్ కేవలం ఒక కోతిపిల్లలా కనిపించవచ్చు. కాని ఆ క్షణంలో అది తన సర్వస్వాన్ని కోల్పోయిన ఒక అనాథ. మనుషులు దానికి ఆహారం ఇవ్వగలరు, దాని ఆరోగ్యాన్ని చూడగలరు, కాని ఒక తల్లి ఇచ్చే ఆ వెచ్చని స్పర్శను ఎలా ఇవ్వగలరు? ఆ గదిలో పంచ్ ఒక్కటే ఉంది. దాని చుట్టూ మనుషులున్నా అది ఒంటరిది. ఆ నిశ్శబ్దంలో అది అనుభవిస్తున్న సెపరేషన్ యాంగ్జైటీ ఒక నరకం లాంటిది. అది తన చేతులతో దేన్నైనా గట్టిగా పట్టుకోవాలని చూసేది. కాని అక్కడ పట్టుకోవడానికి కేవలం చల్లని గాలి లేదా ఆ గ్లాస్ గోడలు మాత్రమే ఉన్నాయి. అభద్రతాభావం, కన్నీటి దృశ్యం. కొన్ని రోజులు గడిచాయి. పంచ్ శారీరకంగా పెరుగుతున్నా మానసికంగా కృంగిపోతోంది. జంతుశాస్త్రవేత్తలు గమనించిన దాని ప్రకారం కోతిపిల్లలకు కేవలం ఆహారమిస్తే సరిపోదు. వాటికి కాంటాక్ట్ కంఫోర్ట్ అనేది ప్రాణాధారం. పంచ్ తన గుండెల్లో ఉన్న భయాన్ని ఎలా చెప్పాలో తెలియక ఒక మూలకు ముడుచుకుని కూర్చునేది. ఎవరైనా దగ్గరకు వస్తే వణికిపోయేది. ఆ సమయంలో తీసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఆ కళ్లల్లో ఉన్న శూన్యం, ఆ చూపుల్లో ఉన్న ప్రశ్న, నేను చేసిన తప్పేంటి, నా అమ్మ నన్ను ఎందుకు వదిలేసింది అని అడుగుతున్నట్లుగా ఉంటాయి. పంచ్ పడుతున్న ఆ వేదనను చూసి జూ సిబ్బంది రాత్రిపూట నిద్రపోలేకపోయేవారు. దానికి ఒక తోడు కావాలి, దానికి ఒక ప్రాణం కావాలి. కాని ఎక్కడి నుండి వస్తుంది ఆ ప్రాణం? కన్నతల్లి అంగీకరించని ఈ ప్రాణాన్ని మరో కోతి అంగీకరిస్తుందా? లేదు. ఆవరణంలోని ఇతర కోతులు పంచ్ను చూసి వింతగా అరుస్తున్నాయి తప్ప రక్షణ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఆ బుజ్జిప్రాణం తన చావుకు తానే సాక్షిగా మారుతున్న ఆ క్షణంలోనే విధి ఒక అద్భుతమైన మలుపు తిప్పింది. మలుపు తిరిగిన కథ. పంచ్ ఇక కోలుకోలేదని, అది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని అందరూ భయపడుతున్న తరుణంలో జూ మేనేజ్మెంట్ ఒక ప్రయోగానికి సిద్ధమైంది. అప్పటివరకు వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కాని ఏదీ ఫలితాన్నివ్వలేదు. అప్పుడే వారు ఆ నారింజరంగు బొమ్మను తీసుకువచ్చారు. ఆ బొమ్మ పంచ్ జీవితంలోకి రావడమే కాదు, అది ఆ ప్రాణాన్ని తిరిగి నిలబెట్టింది. కాని ఆ బొమ్మ రావడానికి ముందు పంచ్ పడ్డ ఆ కన్నీటి గాథను చూస్తే ప్రతి మనిషికి ఒక విషయం అర్థమవుతుంది. ఆస్తులు, అంతస్తులు, ఆహారం ఉన్నా ప్రేమించే ఒక హృదయం లేకపోతే ఈ లోకం ఒక ఎడారిలా అనిపిస్తుంది. పంచ్ అనే ఈ చిన్న ప్రాణం మనకు నేర్పిస్తున్న మొదటి పాఠమీదే. ప్రేమలేని చోట ప్రాణం కూడా ఉండదు అని. ఆ బొమ్మ ఎలా దానికి ప్రాణవాయువులా మారింది? చివరి ప్రయత్నం ఒక అద్భుతమైన ఆలోచన. పంచ్ పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతోంది. జూ కీపర్లు పాలిస్తున్నారు, మందులు వేస్తున్నారు, కానీ పంచ్ కళ్లల్లో ఆ జీవం కనిపించడం లేదు. అది ఒక జీవంలేని బొమ్మలా ఒక మూలపడి ఉంటోంది. జూ కీపర్లు ఒక విషయాన్ని గ్రహించారు. మనం పంచ్ ఆకలిని తీర్చగలం, కానీ దాని మనసులో ఉన్న ఆ అభద్రతాభావం, అంటే ఇన్సెక్యూరిటీని తొలగించలేం. అది ఎదురుచూస్తున్నది ఆహారం కోసం కాదు, ఒక రక్షణ కవచం కోసం. అప్పుడే జూ అధికారులకు ఒక ఆలోచన వచ్చింది. గతంలో అనాథలైన జంతువులను కాపాడడానికి సరోగేట్ మదర్స్ లేదా ప్రత్యామ్నాయ తల్లులను వాడిన పరిశోధనలను వారు గుర్తుచేసుకున్నారు. వెంటనే వారు ఒక నారింజ రంగులో ఉన్న మెత్తని ఒరాంగుటాన్ బొమ్మను తీసుకువచ్చారు. అది కేవలం ఒక సాఫ్ట్ టాయ్. దానికి ప్రాణం లేదు, అది మాట్లాడలేదు, అది పాలివ్వలేదు. కాని ఆ బొమ్మకు ఒక ప్రత్యేకత ఉంది. దాని రంగు, దానిపై ఉన్న మెత్తని వెంట్రుకలు అచ్చం ఒక తల్లికోతి శరీరాన్ని గుర్తుచేస్తాయి. ఆ బొమ్మను పంచ్ గదిలోకి పంపిన ఆ క్షణం ఈ కథలోనే అతిపెద్ద మలుపు. గదిలోకి ఆ బొమ్మను నెమ్మదిగా ఉంచినప్పుడు పంచ్ మొదట భయపడింది. ఎప్పుడూ తనను అందరూ విదిలించి కొట్టడం చూసిన ఆ పసి ప్రాణం ఈ కొత్త వస్తువు తనను ఏమైనా చేస్తుందేమోనని ఒక మూలకు వెళ్ళిపోయింది. కాని ఆ బొమ్మ కదలడం లేదు. అది చాలా ప్రశాంతంగా, వెచ్చగా అక్కడ కూర్చుని ఉంది. పంచ్ మెల్లగా, చాలా మెల్లగా తన చిన్ని చేతులతో ఆ బొమ్మను తాకింది. ఆ క్షణం, ఆ స్పర్శ పంచ్ మెదడులో ఒక ప్రకంపనను సృష్టించింది. అది ఎప్పటినుంచో వెతుకుతున్న ఆ మెత్తదనం, ఆ వెచ్చదనం ఆ బొమ్మలో దొరికాయి. మరుక్షణమే పంచ్ ఆ బొమ్మ రొమ్ముపైకి ఎగబాకింది. తన 2 కాళ్లతో, 2 చేతులతో ఆ బొమ్మను గట్టిగా చుట్టేసింది. ఆ బొమ్మ తనను హత్తుకోలేకపోయినా
పంచ్ మాత్రం ఆ బొమ్మను తన ప్రపంచంగా మార్చుకుంది. కొన్ని వారాల తర్వాత పంచ్ మొదటిసారి ప్రశాంతంగా నిద్రపోయింది. ఆ బొమ్మ దానికి కేవలం ఒక ఆట వస్తువు కాదు, అది ఒక అమ్మ. దాని ప్రాణం ఆ బొమ్మలోనే ఉందన్నట్లుగా అది ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఒక విడదీయలేని బంధం, ది ఇన్సెపరబుల్ బాండ్. అప్పటినుండి పంచ్ జీవితం మారిపోయింది. అది ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మను వదిలేది కాదు. జూ సిబ్బంది ఆ బొమ్మను శుభ్రం చేయడానికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే పంచ్ తీవ్రమైన ఆందోళనకు గురయ్యేది. అది గట్టిగా అరుస్తూ తన తల్లిని ఎవరైనా లాక్కుంటున్నారేమో అన్నంత భయంతో ఆ బొమ్మను ఇంకా గట్టిగా పట్టుకునేది. అది ఆ బొమ్మ వెంట్రుకలలో పేలు వెతుకుతున్నట్లు నటించేది. అది నిజమైన కోతులు చేసే పని. ప్రాణం లేని ఆ బొమ్మకు పంచ్ తన ఊహలతో ప్రాణం పోసింది. దానికి పాలు తాగించే సమయంలో కూడా ఆ బొమ్మను తన దగ్గరే ఉంచుకునేది. ఈ దృశ్యం చూసినప్పుడు మనకర్థమవుతుంది, ప్రేమ అనేది పొందేదానికంటే ఇవ్వడంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుందని. పంచ్కు ఆ బొమ్మ ఏమీ ఇవ్వడం లేదు, కాని ఆ బొమ్మకు తన ప్రేమను పంచడం ద్వారా పంచ్ మానసిక బలాన్ని పొందుతోంది. ఆ నారింజ రంగు బొమ్మ ఇప్పుడు పంచ్ శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. అది లేని పంచ్ను ఎవరూ ఊహించలేకపోయారు. విమర్శలు మరియు వాస్తవాలు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు చాలామంది విమర్శించారు. ఒక బొమ్మను ఇచ్చి ఆ కోతిని మోసం చేస్తున్నారు అని కొందరన్నారు. కాని వారికి తెలియని నిజమేంటంటే, పంచ్లాంటి అనాథ జంతువులకు ఆ భ్రమ మాత్రమే బ్రతికే ధైర్యాన్నిస్తుంది. ఆ బొమ్మ వల్ల పంచ్ శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతోంది. ఇది ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా పంచ్ ఆ బొమ్మను పట్టుకుని ఉండడం వల్ల దాని వెన్నుముక మరియు చేతులకు బలం చేకూరుతోంది. నిజమైన తల్లి ఉంటే ఎలాగైతే పట్టుకుని వేలాడేదో ఆ బొమ్మను అలాగే వాడుతోంది. ఇది కేవలం ఒక ఎమోషన్ కాదు, ఇది ఒక ప్రాణం తనను తాను కాపాడుకోవడానికి వెతుక్కున్న సర్వైవల్ టెక్నిక్. లోకం ఎంత కఠినంగా ఉన్నా ఒక చిన్న ఆధారం ఉంటే చాలు మనం మళ్లీ చిగురించగలమని పంచ్ నిరూపించింది. నేడు పంచ్ ఆ బొమ్మతో ఉన్న ఫోటోలు వైరల్ అవ్వడానికి కారణం మనందరిలో ఒక అభద్రతాభావం ఉంది. మనకు ఎవరూ తోడు లేనప్పుడు ఏదో ఒక జ్ఞాపకాన్నో ఒక వస్తువునో పట్టుకుని బ్రతికేస్తుంటాం. పంచ్ తన పోరాటాన్ని ఆ బొమ్మ సహాయంతో కొనసాగిస్తోంది. ఆ బొమ్మ దానికి ఒక సైన్యంలా తోడుగా నిలిచింది. ఇతర కోతుల నుండి దెబ్బలు తిన్నప్పుడు కూడా అది ఆ బొమ్మ కౌగిలిలోనే దాక్కునేది. ఈ కథలో ఆ బొమ్మకు ప్రాణం లేకపోవచ్చు, కాని అది ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. మాతృత్వమంటే కేవలం రక్తం పంచుకోవడం మాత్రమే కాదు, ఒక ప్రాణానికి భరోసా ఇవ్వడం కూడా అని ఆ బొమ్మ నిరూపించింది. పంచ్ కథలో ఇది అత్యంత కీలకమైన ఘట్టం. ఎందుకంటే ఆ బొమ్మ ఇచ్చిన ధైర్యంతోనే పంచ్ ఇప్పుడు ప్రపంచం ముందుకు రాగలుగుతోంది. సోషల్ మీడియా సెన్సేషన్. ప్రపంచాన్ని కదిలించిన ఆ ఫోటో. పంచ్ మరియు ఆ బొమ్మకు సంబంధించిన దృశ్యాలు కేవలం జూ గోడలకే పరిమితం కాలేదు. ఒకరోజు జూ కీపర్ తీసిన ఆ ఫోటో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. ఆ బొమ్మను హత్తుకుని అమాయకంగా కెమెరా వైపు చూస్తున్న పంచ్ కళ్ళు కోట్లాది మంది నెటిజన్ల గుండెల్లో గుచ్చుకున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలా ప్రతి చోటా పంచ్ సెలబ్రిటీ అయిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అమ్మ సెంటిమెంట్ పాటలను ఈ విజువల్స్కి జతచేయడంతో ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు. మాతృదేవోభవ సినిమాలోని ఆర్ద్రత, బిచ్చగాడు సినిమాలోని త్యాగం, వీటన్నింటినీ ప్రజలు ఆ బుజ్జి కోతిపిల్లలో చూసుకున్నారు. మనుషులు ఇచ్చే లైక్స్, కామెంట్స్ ఆ కోతికి తెలియకపోవచ్చు, కాని ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆ ఆవేదన ఒక సామూహిక ప్రార్థనలా మారింది. #సేవ్ పంచ్, #మంకీబేబీ వంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్లో నిలిచాయి. ఇక్కడే మనకర్థమవుతుంది, ఒక చిన్న ప్రాణం పడే వేదన ఖండాతరాలను దాటి అందరినీ ఒకటి చేయగలదని. మృగాల మధ్య యుద్ధం, క్రూరమైన లోకం. అయితే సోషల్ మీడియాలో మనం చూసే అందమైన ఫోటోల వెనక ఒక భయంకరమైన నిజం ఉంది. పంచ్ను ఎప్పటికీ ఒక గదిలో ఉంచలేరు, అది తన జాతి కోతులతో కలవాల్సిందే. కాని ఆ ఆవరణంలోకి పంచ్ను వదిలినప్పుడు జరిగినవి చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుతుంది. కోతుల గుంపులో ఒక రకమైన నియంత్రత్వం ఉంటుంది. అవి కొత్తగా వచ్చినా
బలహీనంగా ఉన్న పంచ్ను అస్సలు అంగీకరించలేదు. పెద్ద కోతులు పంచ్ను కొరకడం, నేలపై ఈడ్చుకుంటూ వెళ్లడం మనం వైరల్ వీడియోల్లో చూశాం. ఆ క్రూరమైన దాడుల సమయంలో కూడా పంచ్ చేసిన ఒకే ఒక్క పని తన బొమ్మను వదలకుండా పట్టుకోవడం. ఇతర కోతులు ఆ బొమ్మను లాక్కోవడానికి ప్రయత్నించినా, తన ప్రాణం పోయినా ఆ బొమ్మను మాత్రం వదల్లేదు. ఆ బొమ్మే తనను కాపాడే కవచం అని అది బలంగా నమ్మింది. దెబ్బలు తిని రక్తగాయాలవుతున్నా మళ్లీ ఆ బొమ్మ కౌగిలిలోకి వెళ్లి దాక్కునేది. జూ అధికారులు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే ప్రకృతిలో ఒక జీవి తన స్థానాన్ని తానే సంపాదించుకోవాలి. పంచ్ అనుభవిస్తున్న ఈ సోషల్ బులియింగ్ చూసి జంతు ప్రేమికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మలేని బిడ్డను లోకం ఎలా చూస్తుందో అనడానికి ఈ దృశ్యాలే నిదర్శనం. ఆ నిరంతర దాడులు, ఆ భయంకరమైన అరుపుల మధ్య పంచ్ ఎలా నెట్టుకొచ్చింది, ఆ బొమ్మ దానికి ఎలా రక్షణగా నిలిచింది అనేవి చూస్తుంటే ప్రాణం పోవడానికైనా సిద్ధపడాలి, కాని నమ్మిన ఆధారాన్ని మాత్రం వదలకూడదు అనే పాఠం మనకు కనిపిస్తుంది. సైంటిఫిక్ అనాలిసిస్, ఆ స్పర్శ వెనుక ఉన్న రహస్యం. పంచ్ ఆ బొమ్మను ఎందుకంతలా హత్తుకుంది? ఇది కేవలం చూసే మనకు కలిగే ఎమోషనా, లేక దీని వెనుక ఏదైనా బలమైన శాస్త్రీయ కారణముందా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం 1950వ దశకంలో సైకాలజిస్ట్ హ్యారీ హార్లో చేసిన ఒక విప్లవాత్మక ప్రయోగం గురించి తెలుసుకోవాలి. హార్లో తన పరిశోధనలో అచ్చం పంచ్లాంటి అనాథ కోతిపిల్లలను తీసుకుని వాటి ముందు 2 రకాల కృత్రిమ తల్లులను ఉంచారు. ఒకటి ఇనుప తీగలతో తయారు చేయబడి పాలు ఇచ్చే పరికరం ఉన్న వైర్ మదర్. రెండవది పాలు ఇవ్వకపోయినా మెత్తని గుడ్డతో చేసి వెచ్చగా ఉండే క్లాత్ మదర్. సాధారణంగా మనమేమనుకుంటాం, ఆహారమిచ్చే తల్లి దగ్గరకే బిడ్డ వెళుతుందని భావిస్తాం. కాని అక్కడ జరిగింది వేరు. కోటిపిల్లలు ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆ ఇనుప తల్లి దగ్గరకు వెళ్లి పాలు తాగి మిగిలిన 18 నుండి 20 గంటలు ఆ మెత్తని గుడ్డతల్లిని హత్తుకుని కూర్చున్నాయి. దీన్నే సైన్స్లో కాంటాక్ట్ కంఫర్ట్ అంటారు. ఈ స్పర్శ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, కోతిపిల్లలు భయపడినప్పుడు లేదా ఆందోళనకు గురైనప్పుడు ఏదైనా మెత్తని వస్తువును తాకడం వల్ల వాటి మెదడులో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది వాటిలో ఉన్న కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ను తగ్గిస్తుంది. పంచ్ విషయంలో ఆ ఆరెంజ్ బొమ్మ అచ్చం ఇలాగే పనిచేసింది. ఆ బొమ్మ నుండి పాలు రావు, అది రక్షించలేదు. కాని దాని మెత్తని స్పర్శ పంచ్కు నేను సురక్షితంగా ఉన్నాను అనే భ్రమను కలిగించింది. అంతేకాకుండా కోతిపిల్లలకు వాటి తల్లి హృదయస్పందన వినడం చాలా ముఖ్యం. పంచ్ ఆ బొమ్మను హత్తుకున్నప్పుడు తన సొంత హృదయస్పందనే ఆ బొమ్మ నుండి ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపించి అది తన తల్లి అని భ్రమపడుతుంది. జంతువుల మనుగడకు కేవలం ఆహారం ఉంటే సరిపోదు, మానసికమైన భద్రతాభావం కూడా అంతే ముఖ్యమని ఈ సైన్స్ మనకు చెబుతోంది. పంచ్ కేవలం ఒక బొమ్మను పట్టుకోలేదు, తన ప్రాణాన్ని నిలబెట్టే ఒక థెరపీని ఆ బొమ్మలో వెతుక్కుంది. అందుకే అది ఇతర కోతులు దాడి చేసినా ఆ బొమ్మను వదలలేదు. ఎందుకంటే ఆ బొమ్మను వదలడమంటే తన్ను తాను మరణానికి అప్పగించడమే. మనుగడకు కేవలం ఆహారం ఉంటే సరిపోదు, మానసికమైన భద్రతాభావం కూడా అంతే ముఖ్యమని ఈ సైన్స్ మనకు చెబుతోంది. పంచ్ కేవలం ఒక బొమ్మను పట్టుకోలేదు, తన ప్రాణాన్ని నిలబెట్టే ఒక థెరపీని ఆ బొమ్మలో వెతుక్కుంది. అందుకే అది ఇతర కోతులు దాడి చేసినా ఆ బొమ్మను వదలలేదు. ఎందుకంటే ఆ బొమ్మను వదలడమంటే తన్ను తాను మరణానికి అప్పగించడమే. ఐఐ మాయాజాలం, నిజం వర్సెస్ అబద్ధం. పంచ్ కథ ఎంతగా వైరల్ అయిందంటే దాని చుట్టూ అబద్ధాల అల్లిక కూడా అంతే వేగంగా పెరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మీరు చూస్తున్న ప్రతి కోతిపిల్ల ఫోటో నిజం కాదు. కొన్ని ఫోటోలలో కోతిపిల్ల మనిషిలా బట్టలు వేసుకుని స్కూలుకు వెళ్లడం, లేదా ఒక చిన్న బాబును హత్తుకుని మనిషిలా కన్నీళ్లు పెట్టుకోవడం కనిపిస్తుంది. ఇవన్నీ ఐఐ సృష్టించిన భ్రమలు. వ్యూస్ కోసం, లైక్స్ కోసం కొంతమంది సాఫ్ట్వేర్ సాయంతో ఈ ఎమోషన్స్ను కృత్రిమంగా సృష్టించారు. కాని నిజమైన పంచ్ కథలో అలంకారాలు లేవు, కేవలం ఆకలి, ఒంటరితనం మరియు ఆ ఆరెంజ్ బొమ్మ మాత్రమే. మనం ఒక కథను చూసి ఎమోషనల్ అవుతున్నప్పుడు ఏది నిజమైన వేదన, ఏది టెక్నాలజీ సృష్టించిన వినోదం అనేది గుర్తించాలి. పంచ్ పడ్డ కష్టం నిజం, కాని దాన్ని వాడుకుని చేస్తున్న కొన్ని ప్రచారాలు అబద్ధం. పంచ్ సాధించిన విజయం మలుపు తిరిగిన జీవితం. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది అనడానికి పంచ్ జీవితమే నిదర్శనం. 2026 ప్రారంభానికి పంచ్ కథలో ఒక అద్భుతమైన మలుపు వచ్చింది.
జూ అధికారులు చేసిన నిరంతర ప్రయత్నాలు ఫలించాయి. ఎప్పుడూ బొమ్మనే పట్టుకుని ఏడ్చే పంచ్ మెల్లగా ఆవరణంలోని ఒక పెద్ద ఆడకోతికి దగ్గరైంది. ఆశ్చర్యకరంగా ఆ పెద్ద కోతి పంచ్ను అక్కున చేర్చుకుంది. తన బిడ్డలా భావించి దానికి పేళ్లు తీయడం, తన వెనుక ఎక్కించుకుని తిప్పడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో పంచ్ మెల్లమెల్లగా ఆ బొమ్మను వదిలిపెట్టడం ప్రారంభించింది. ఇదొక గొప్ప విజయం. ఎందుకంటే ఒక కృత్రిమ ఆధారం నుండి పంచ్ ఇప్పుడు నిజమైన సామాజిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ బొమ్మ దానికి ఒక వారధిలా పనిచేసి ఈరోజు దానికి ఒక కొత్త కుటుంబాన్ని ప్రసాదించింది. లోకానికి ఒక సందేశం. పంచ్ కథ మనకొక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పిస్తుంది. మన జీవితంలో కూడా ఎప్పుడైనా అంధకారం అలుముకున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఏదో ఒక ఆధారాన్ని వెతుక్కుంటాం. అది ఒక మనిషి కావచ్చు, ఒక వృత్తి కావచ్చు, లేదా ఒక జ్ఞాపకం కావచ్చు. పంచ్ ఒక ప్రాణం లేని బొమ్మను పట్టుకుని ప్రాణాన్ని నిలబెట్టుకుంది. ప్రకృతిలో ప్రేమకు లాశలేదు, రూపం లేదు. కేవలం ఒక స్వచ్ఛమైన స్పర్శ ఉంటే చాలు, ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చు. ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఒకటే: మన చుట్టూ ఉన్న మూగజీవాల పట్ల, అనాథల పట్ల కొంచెం కరుణ చూపిద్దాం. పంచ్ ఇప్పుడు తన కొత్త కుటుంబంతో సంతోషంగా ఉంది. ఆ బుజ్జి కోతిపిల్ల పోరాటం మనందరిలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటుంది. చూశారుగా, పంచ్ కథ మనకు నేర్పేది ఒక్కటే: ప్రేమ ఏ రూపంలో ఉన్నా అది ప్రాణాన్ని నిలబెడుతుంది. ఈ బుజ్జి కోతిపిల్ల పోరాటం మీ మనసును చిన్నగానైనా తాకినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఒక్క లైక్ ఈ కథను మరిన్ని లక్షల మందికి చేరువ చేస్తుంది. ఈ వైరల్ కోతిపిల్ల కథలో నిజానిజాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. పంచ్ చూపించిన ధైర్యం మీలో కూడా స్ఫూర్తిని నింపితే వెంటనే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం.